పాకిస్తాన్ పక్కలో బల్లెంలా మారి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. పాకిస్తాన్ వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అన్ని రాష్ట్రాల్లో వారిని గుర్తించి పంపించాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపించకుండా మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లో బయటపడుతున్నాయన్నారు. ప్రపంచం ఆశ్చర్యపడే రీతిలో పాకిస్తాన్ కు బుద్ధి చెబుతామన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ భాష మాట్లాడుతుందని విమర్శించారు. కాంగ్రెస్ వ్యవహార శైలిని సభ్య సమాజం ఖండిస్తుందన్న ఆయన తెలంగాణలో ఉన్న పాకిస్తానీలను పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామన్నారు. కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి దుర్ఘటన 26 మంది నాయకులను పట్టణ పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దేశమంతా కూడా కలవరపడుతూ ఉన్నది, ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా విషయం తెలుసుకొని హుటాహుటిన సౌదీ అరేబియా పర్యటన ముగించుకొని వెంటనే మరి విమానాశ్రయంలోనే సమీక్షలు జరిపి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోమని మరుసటి రోజు కూడా సమావేశమై త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. మొత్తము అన్ని పార్టీలు దేశమంతా కూడా 140 కోట్ల ప్రజలు నరేంద్ర మోడీ గారి పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ పక్కలో బెల్లంగా మారినటువంటి ఈ పాకిస్తాన్ ఈ ఉగ్రవాదాన్ని ఏ రకంగా ప్రేరేపిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మోదీ గారి నాయకత్వంలో భారతదేశము ప్రపంచంలోనే ఇవాళ ఆర్థికంగా స్థిరపడమే కాకుండా 5వ ఆర్థిక దేశంగా ఇవాళ తీర్చిదిద్దబడము, మరోవైపు అభివృద్ధి దూసుకుపోవడము, ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్లో కూడా ప్రజలు ప్రధాన జీవన స్రవంతిలోకి వచ్చి మోదీ గారి అభివృద్ధి పట్ల వారు కూడా ఆకర్షితులై